అఖండ 2 రివ్యూ కావాలంటే ఇప్పుడు ఎస్ఎస్ఆమని చెప్తాడు కదా, స్పీకర్లు పగిలిపోతాయి, బాక్సులు బద్దలైపోతాయని. స్పీకర్లు బద్దలు కాకపోయినా, బాక్సులు పగలకపోయినా కూడా మనకు కావాల్సింది అఖండ 2లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే సనాతన హైందవ ధర్మం గురించి గొప్పగా మనకు చూపించడం. సనాతన హైందవ ధర్మం అనేది చాలా గొప్పది, కానీ మనల్ని అది ఇంకా గొప్పగా కళ్ళ ముందు తెర మీద ఎట్లా చూపిస్తారనేదే మనం ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాం. వాస్తవానికి అఖండ 2 కంటే అఖండ 1లోనే సనాతన హైందవ ధర్మం గురించి చాలా వివరంగా చెప్తారు. కానీ అక్కడ సనాతన హైందవ ధర్మం అనే పదం వాళ్ళు వాడరు, కానీ అఖండ 1లో చెప్పే ధర్మమే సనాతన హైందవ ధర్మం. అది చాలా బాగుంటుంది, చాలా అర్థమయ్యేటట్టు నీట్గా ఉంటుంది. ఇకపోతే ఈ అఖండ 2 సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం పెద్ద ల్యాగ్. అది ఇంకా చెప్పాలంటే ఒక తలనొప్పి అనొచ్చు. అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ చెప్పవచ్చు, నేను బాలకృష్ణ ఫ్యాన్. నేను సినిమా రివ్యూ కూడా నేను అనవసరంగా ఏం చూసి చెప్పి రాలేదు. తాడిపత్రిలో సాయితేజ థియేటర్లో ఉంటుంది. సాయితేజ థియేటర్లో ఇప్పుడు 9:30 షో, 11వ తేదీ రాత్రి 9:30 షో చూసి వచ్చి నేను రివ్యూ చెప్తున్నాను. అఖండ 2 ఫస్ట్ హాఫ్ మొత్తం పెద్ద ల్యాగ్. అసలు ఈ చిన్న బాలకృష్ణ, అదే బాలా క్యారెక్టర్ ఉంది కదా, చిన్న బాలకృష్ణ ఎందుకు ఉంటాడో తెలీదు. అఖండ 1 స్టార్టింగ్ లోనే మనకు డైలాగ్ ఉంటుంది, విధికి విధేయతకి విశ్వానికి సవాళ్ళు విసరద్దు, అవి మనకు ఇచ్చే జవాబులు నువ్వు తట్టుకోలేవని. అక్కడి నుంచి సనాతన హైందవ ధర్మం గురించి మాట్లాడడం మొదలవుతుంది. కానీ అఖండ 2లో ఇంకా గొప్పగా చూపిస్తాం, ఇంకా గొప్పగా చూపించాం. కుంభమేళ ఇప్పుడు వీళ్ళు చూపించిన కుంభమేళ కంటే ఇంద్రా సినిమాలో వారణాసి చూపిస్తారు వాళ్ళు, అదే బాగుంటుందని చెప్పుకోవచ్చు. కుంభమేళా చూపిస్తారంటే కనీసం అంత పెద్ద కుంభమేళాలో వీళ్ళు రియల్ జనాల్ని రియల్ గా కెమెరాలు పెట్టి షూట్ చేసి ఒక 10 నిమిషాలు కూడా మనకు చూపించకపోతే ఇంకా కుంభమేళాలో షూటింగ్ చేసి ఏం లాభం? వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇది ఒక పాయింట్. సెకండ్, ఈ ఆది పినిశెట్టి మనకి ఏదో ట్రైలర్లో మన కళ్ళు పోయి అంటానే దయ్యాలు వచ్చి అంత లేదు సినిమాలో. అసలు ఆది పినిశెట్టి క్యారెక్టర్ ఎందుకు ఉందో కూడా తెలియదు. అప్పుడెప్పుడో అఖండలో తప్పించుకుని ఉంటారంట, అది మళ్ళీ ఇప్పుడు ఏందో చెప్తారు. సినిమా అయితే ఓవరాల్గా నాకు పెద్దగా నచ్చలేదు. మ్యూజిక్ అంటారా, మ్యూజిక్ హైలైట్ లేండి, ఆ మ్యూజిక్తోనే మనిషి కొంచెం కూర్చుంటాడు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం పెద్ద ల్యాగ్. ఎంత ల్యాగ్ అంటే మీకు ఉదాహరణ చెప్తా చూడండి. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అనుకోండి. సినిమా స్టార్ట్ అయినాక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో వీళ్ళు చైనా వాళ్ళు ఈ కుంభమేళాకి వచ్చి దాంట్లో ఒక లిక్విడ్ లాంటి ఒక వైరస్ ను స్ప్రెడ్ చేస్తారు. అక్కడ మునిగిన వాళ్ళందరికీ ముక్కులోంచి రక్తం రావడం, కళ్ళలోంచి రక్తం రావడం, ప్రాణాపాయ స్థితికి పోవడం, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఆ వైరస్ కు యాంటీడోస్ కావాలి. ఇప్పుడు యాంటీడోస్ కావాలంటే అది ఫస్ట్ హాఫ్ కంటే ముందే తయారవుతుంది. యాంటీడోస్ తయారైపోతుంది. దానికి వ్యాక్సిన్ అది ఎప్పుడు తెలుసు, అది ప్రజలకు ఎప్పుడు చేరుతుంది తెలుసా? క్లైమాక్స్ చేరుతుంది. అక్కడ ప్రాణాలు పోతున్నాయనే విషయం తెలుసు, కానీ దాన్ని లెక్క చేయకుండా సనాతన ధర్మం గురించి ప్రచారాలు చేసుకుంటా, ఈ ఫైటింగ్లు చేసుకుంటా, అది నాకు నిజంగా నాకు చాలా ల్యాగ్ అనిపించింది సినిమా. మీరు ఏమన్నా ఈ సినిమాకి సంబంధించి నా రివ్యూ మీకు నచ్చకపోతే కామెంట్స్ చేయండి, కానీ సినిమా చూసి చేయండి. నేను సినిమా బాగలేదని చెప్పాను, కానీ అఖండ 1లోనే సనాతన హైందవ ధర్మం గురించి చాలా పూసగుచ్చినట్టు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. ఈ సినిమాలో అంత ఏం చూపిలేదు. ఏమంటే గ్రాఫిక్స్ బాగున్నాయి. బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా, అతను చెప్తారు కదా నాకు 60 కాదు 16 అని, 16 ఏళ్ళ వయసులో ఉన్న అబ్బాయిలు చేసినట్టే బాలకృష్ణ గారు చాలా బాగా చేసినారు సినిమాలో. హీరోయిన్ లేదు, చిన్న బాలకృష్ణ ఎందుకున్నాడో తెలీదు. ఆ పాప బజరంగి భాయ్జాన్ సినిమాలో ఉన్న చిన్న పాపనే ఉంటుంది అనుకోండి సినిమా అంతా, కానీ అనవసరంగానే ఉంటుంది. ఆ పాప చుట్టూ ఏం కథ తిరగదు, కానీ ఆ పాప దగ్గర వ్యాక్సిన్ ఉంటుంది, ఆ వైరస్ వ్యాక్సిన్ ఉంటుంది. కాబట్టి ఆ పాప పెద్ద బాలకృష్ణ అఖండ పక్కన ఉంటుంది అంతే. అసలు చాలా క్యారెక్టర్లు అనవసరం. నేను ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ చేసినప్పుడు సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకునేంటి.
సెకండ్ హాఫ్లో వాళ్ళమ్మ ఆరోగ్యం బాగలేదు, అఖండ వచ్చి తల కొరివి పెడితేనే నా మనసు నా ఆత్మ శాంతిస్తుంది అనే మాట వాళ్ళమ్మ చెప్తే నేను ఏమన్నా సెంటిమెంట్ ఏమన్నా ఉంటుందేమో సెకండ్ హాఫ్లో అనుకున్నా. కాదు, నాకైతే అఖండ 1 బాగా నచ్చింది బా. అఖండ 2 నాకు అంత గొప్పగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అఖండలో ఉన్న సగం కూడా లేదు. ఇందులో పాటలు లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, కామెడీ లేదు. సరే, మీరేమైనా రివ్యూకి ఇప్పుడు నా రివ్యూకి మీరేమైనా కామెంట్ చేయాలనుకుంటే సినిమా చూసి రివ్యూ చేయండి. బాలకృష్ణ ఫ్యాన్స్ రెచ్చిపోయినా మన వీడియోలో ఏం పెద్దగా చూడలేండి, ఇంకా అంత హైప్ రాలేదు. కానీ మీరు సపోర్ట్ చేస్తే అవుతుంది, ఎందుకు కాదు? మీరు చేయరు, మీకు నేను తెలిసినా చేయరు, నేను మీకు తెలియకపోయినా చేయరు. ఎందుకంటే మీకు ఫేక్ రివ్యూలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మీరు వాళ్ళని నమ్ముతారు. మనల్ని ఎందుకు నమ్ముతారు? మనం కొత్త కష్టపడితే ఇంకొక సంవత్సరం కష్టపడితే నేను మీకు కూడా బాగా సుపరిచితునే అవుతా. ట్రై చేస్తా ఈ రోజు నుంచి ట్రైలర్ల గురించి, సినిమాల గురించి ట్రై చేస్తా, జెన్యూన్ రివ్యూనికే ట్రై చేస్తా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అంటే మీకు నచ్చితే, సినిమా మీరు చూసింటే నిజం అనిపిస్తే నా మాట షేర్ చేయండి, అంతే కదా. టైం 1:45 ఉంది.